మొత్తం 1500 కోట్ల గొర్రెలు కాగితాలపైనే పేపర్ గ్రౌండింగ్ రీసైక్లింగ్ దందాతో భారీగా అక్రమాలు. వీటి ద్వారానే స్కీమ్ నిధుల్లో 30% దుర్వినియోగం. మొత్తం రూపాయలు 2500 కోట్లు అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు. రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగినట్టు కేంద్రానికి తప్పుడు లెక్కలు. ఇక ఏం లేని గొర్రెలను సృష్టించారట. ఆ లేని గొర్రెల బొమ్మలు వేసి వీళ్ళే మే అన్నారు అని ఇక తెచ్చుకోవాల్సినవన్నీ తెచ్చుకున్నారు. ఇక అందుకోవాల్సిన బిల్లులను అందుకున్నారు. తీరా ఎడరా గొర్రెలు మేకలని మేనే అని పోయి చూస్తే అంటే ఏం లేదు, అంత శూన్యం అట. ఈ శూన్యంలో వీళ్ళు చేసిన స్కామ్ ఎంత? సుమారుగా 2500 కోట్ల వరకు చేసిరట. పెద్దపల్లి ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క హామీ ఇచ్చారు. కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చూస్తాం. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు. అత్యాచార ఘటనపై పోలీసుల నుంచి వివరాలు తీసుకుంటున్న మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మొన్న బాలిక పైన అత్యాచారం జరిపారు కదా అర్ధరాత్రి, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అక్కడికి పోయి నేరుగా పోలీసులతో చర్చించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఎట్లా చేయాలని చెప్పేసి వీళ్ళు ఇక వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారట. పెద్దపల్లి ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేస్తారట. ఇక అంత పెద్ద తప్పు జరిగింది కదా, అది చిన్న విషయం కాదు కదా, దుర్మార్గమైన పని కనుక దానికి కఠినంగా చర్యలు ఖచ్చితంగా తీసుకోవటం అని చెప్తా ఉన్నారు. ఇది వార్తలాగానే ఓడిసిపోకుండా నిజంగా చర్యలు తీసుకొని న్యాయం జరిగి ఆ న్యాయం జరిగిందన్న వార్త కూడా ఈ పేపర్లో వస్తే చాలా బాగుంటుంది. గప్పాలుగా మిగిలిపోద్ది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే చర్చలు, మీరు చెప్పే మాటలన్నీ కూడా ఏదో గప్పాలు కొట్టినట్టుగా ఉండిపోవద్దు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు, ఏర్పాటు చేయాలి. పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు, జరిపించాలి. ఇవన్నీ జరగాలి, రియాలిటీలో జరగాలి. ఎందుకంటే ఎన్ని రేపులు కాలే, భారతదేశం మొత్తం గురించి మాట్లాడతలేను, కేవలం తెలంగాణలోనే, ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లోనే, మన తెలంగాణలోనే ఎన్ని రేపులు కాలే, ఎంతమందికి ఎంత స్థాయిలో శిక్షలు పడ్డాయి. ఏదో ఒక రేప్ కేసు స్టేట్ వైడ్గా వైరల్ అయితే తప్ప సీరియస్గా తీసుకోరు. లోపల రేపులైనవి మీరు ఒక్కసారి క్రైమ్ న్యూస్ చదివితే పేపర్లో ఆ క్రైమ్ ఎడిషన్ ఏదైతే ఉంటుందో అందులోకి వెళ్ళి ఒకసారి చదివితే 6 ఏళ్ల బాలిక పైన అత్యాచారం, 15 ఏళ్ల బాలిక పైన అత్యాచారం, 6 బయట ముసలమ్మ పైన అత్యాచారం, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటరి మహిళ పైన అత్యాచారం. ఎంత కాదన్నా కూడా మనకు వారంలో ఒక వార్త దొరుకుతుంది. కొన్ని దొరకని వార్తలు, ప్రచురితం కాబడని వార్తలు కూడా ఉంటాయి ఈ రాష్ట్రంలో. ఇక మేనేజ్మెంట్ అంటారు దాన్ని, మేనేజ్ చేసుకుంటారు కొందరు. ఇక మళ్ళీ అది వేరే విషయం. అట్లా దొరకబట్టే కొన్ని వీటికి కూడా పట్టించుకోరు. ఏదో వైరల్ కావాలంతే, ఏదో ఒక రకంగా వైరల్ అయితేనే. ఇప్పుడు ఎందుకు అంటే చూడుర్రి, గతంలో ప్రియాంక రెడ్డి అనే వ్యక్తి పైన టోల్గేట్ దగ్గర ఒక 4 వ్యక్తులు, అందులో మైనర్ బాలుడు ఉన్నారు, వీళ్ళు అత్యాచారం జరిపారన్న కేసు మొత్తం ఎంత వైరల్ అయిందో మనం చూసినాం. ఏ రకంగా వారిపైన శిక్ష జరిపారు, కాల్పులు జరిపారు, ఎన్కౌంటర్ చేసారు, తప్పించుకుంటారు అని చెప్పేసి ఇక ఎన్కౌంటర్ కూడా చేశారు. ఈ రకంగా అయింది. ఎందుకు? మొత్తం స్టేట్ వైజ్గా ఆ వార్త వైరల్ అయింది. ఇప్పుడు ఇది స్టేట్ వైజ్గా మొత్తం స్టేట్ అంతా ఇది వైరల్ కాలే. సో చల్లగా ఉంటుంది. రేపు ఏడ జరిగినా కూడా చర్యలు కఠినంగానే ఉండాలి. ఒక్క ప్రీతి పైన రేపు జరిగితే ఎన్కౌంటర్ కావద్దు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరిపైన కూడా అత్యాచారం జరిగినా కూడా ఎన్కౌంటర్ చేయాలి. ఆ భయం ఉండాలి. కామాన్ని కూడా ఆ భయం, ఆ ఫియర్ అనేది డామినేట్ చేయగలగాలి. అటువంటి చట్టాలు ఉండాలి ఇండియాలో. అప్పుడు కదా ఈ రేపులు ఆగిపోతాయి. ఈ కామ క్రోధాలను కూడా ఆ ఫియర్, ఆ భయం అనేది డామినేట్ చేసినప్పుడు లేవదు, ఎవరికి లేవదు, ఆలోచన లేవదు, ఏమైనా చేయాలనే ఆలోచన లేవదు. ఆ చట్టాలు వచ్చేది ఎప్పుడో, ఈ దేశంలో, ఈ రాష్ట్రాల మార్పులు వచ్చేది ఎప్పుడో, వీటిపైన కొట్లాడమంటే ఎవరికి కూడా నోరెత్తదు. ఇటువంటి చట్టాలు తీసుకురావాలన్న ఆలోచన కూడా రాదు. ఏమనంటే
రోడ్లు వేయించినాం కానీ 20 ఏళ్ళ నుంచే లేపియని రోడ్లు నేనే వేయించిన నా హయాంలా. ఈ గప్పాలు కొట్టుకోనికి రెడీగా ఉంటారు మళ్ళా. దానికి పాలన అని పేరు, ప్రజాస్వామ్యం అని ఇంకో పేరు. ఇంకా వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడతారు. ఉగ్రవాదాన్ని అణిచివేయండి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని కఠినంగా అణిచివేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా దళాలను ఆదేశించారు. ఇక ఉగ్రవాదాన్ని అణిచివేయాలని చెప్పేసి ఇడు వార్త. ఇక రోజుకో దాడి జరుగుతుంది, ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు దేశం మీద. ఎలక్షన్ల ముందు తీవ్రంగా చర్యలు తీసుకునే సెంట్రల్ ఎందుకో ఇప్పుడు తీసుకుంటలేదు. అలర్ట్గా ఉండేది, అప్రమత్తంగా ఉండేది. బాబ్రీ కాదు 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో బాబ్రీ మసీదు సహా అనేక కీలక అంశాలను ఎన్సీఈఆర్టీ తొలగించింది. ఇక బాబ్రీ ఉండొద్దట. బాబ్రీ మసీదు సహా అనేక కీలక అంశాలను ఎన్సీసీఆర్టీ తొలగించింది. 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో ఉన్నదట. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ పుస్తకాలలో ఉన్నదట. ప్రాదేశిక సమగ్రతే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు దిశగా ఏ ఒప్పందానికైనా ఉక్రెయిన్ సమగ్రతే కీలకమని 80 దేశాలు తేల్చి చెప్పాయి. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు దిశగా ఏ ఒప్పందానికైనా ఉక్రెయిన్ సమగ్రతే కీలకమని 80 దేశాలు తేల్చి చెప్పాట. ఉక్రెయిన్ జర చల్లబడి కాంప్రమైజ్ అయితేనే దానికి ముగింపు ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. క్లెయిమ్ ఎలా, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉన్నప్పుడు క్లెయిమ్ ఎలా చేసుకోవాలో నిపుణుల సూచనలతో ఇది ఒక కథనం.